హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా రావడం జరిగింది. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. లేడీస్కి అయితే ఇంకా ఎక్సలెంట్గా అయితే సెట్ అయిపోతుంది. బాయ్స్ అయినా లేడీస్ కోసం అయితే చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. ఫస్ట్ ఎడిటరే సపోర్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా లైక్ ఇచ్చి వీడియోని అయితే చూడండి. అదేవిధంగా ఫస్ట్ మనమైతే డెమో అయితే చూసేద్దాం. పట్టు చీరలో చందమామ, ఏడు వన్నెలో వెన్నెలమ్మ, బుగ్గే బంగారమా, సిగ్గే సింగారమా, కే రాజేశలేమా. ఫ్రెండ్స్, డెమో వీడియో ఇంతకంటే ఎక్కువైతే మ్యూజిక్తో పాటు వినిపించలేని, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఒకవేళ మీరు ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. అక్కడి నుంచి అయితే వీడియో అయితే ఫుల్గా చూసేయండి, ఎంజాయ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో చేసుకోవడానికి చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. కొన్ని చిన్న సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేసినా కానీ మీకు ఎఫెక్ట్ అనేది వర్క్ అవ్వదన్నమాట. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. చాలా ఈజీ అనమాట. ఒక్క వీడియోనే కదా, ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో చూసేయండి భయ్యా, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మనం ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే లిరికల్ గ్రూప్, అదేవిధంగా మనకి సాంగ్ అయితే ఉంటుంది, అదేవిధంగా మనకైతే బీట్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మీరైతే ఎక్కడ స్కిప్ చేసినా కానీ మీకైతే అర్థం కాదనమాట. స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని ఎఫెక్ట్స్ అయితే, కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాల్సి వస్తుంది. సో మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఉంటుంది కదా, ఆల్రెడీ ఇచ్చాను కదా. అది మీకు లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 3 లేయర్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆ లేయర్స్ అన్నిటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న మూడింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ కాఫీ 3 లేయర్స్ అని ఉంది కదా, కాఫీ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి స్టార్టింగ్లోనే ఉంచేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ 3 లేయర్స్ అనేది చేయండి. మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ దగ్గర వచ్చి మళ్ళీ అదే పేస్ట్ అయితే చేయండి. 3 లేయర్స్ అనేది, పేస్ట్ 3 లేయర్స్ అనేది. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ యారో మార్క్ క్లిక్ చేసినామంటే డైరెక్ట్గా మనకి లేయర్ బీట్ మార్క్ దగ్గర అయితే ఆగుతుందన్నమాట. మనకి ఇక్కడ చిన్నగా అనిపిస్తే ఈ లేయర్ ఒక్కొక్క దాన్ని 3 ఉన్నాయి కదా, ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ మీటర్ లాగా ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇది అనేది లాస్ట్ది అయితే క్లిక్ చేసుకోండి ప్రతి ఒక్క దాన్ని. ఓకేనా, ఈ విధంగా మనమైతే క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ 3 లేయర్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. మళ్ళీ మనకి ఇక్కడ కొంచెం లెంత్ ఉంది కాబట్టి ఈ విధంగా మీరైతే 1 by 1 మీరు ఎక్కడ దాకా చేయాలనేది ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. మనకి ఒకటి, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర 2 బీట్ మార్క్ ఉన్నాయి కదా, అంతవట్టికి ఈ లేయర్స్ అనేది ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేసుకోండి చాలా ఈజీగా. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ 2 బీట్ మార్క్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనమైతే ఇమేజెస్ అయితే నార్మల్గా యాడ్ అయితే చేసుకుంటూ వెళ్ళండి అనమాట లాస్ట్ వరకు. సో ఈ విధంగా యాడ్ చేసాం కదా, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో మన ఇమేజెస్ అయితే చేంజ్ చేయాలి కాబట్టి నేను అన్నిటికీ ఒకటే ఉంది కదా. సో మీరు మీ ఇమేజెస్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ మీరు ఇమేజెస్ యాడ్ చేయాలంటే ఫస్ట్ ఇమేజ్ అయితే క్రాప్ అయితే చేయాలి. అదేందని మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. సో గ్యాలరీకి అయితే వెళ్తున్నాను. గ్యాలరీకి వెళ్ళిన తర్వాత ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది మనకి, ప్రతి ఒక్క మొబైల్లో ఉండేదే. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, సో క్రాప్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే 3:4 అని ఉంది కదా, 3:4 అయితే క్రాప్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇమేజ్ 3:4 క్రాప్ అయితే క్రాప్ చేసుకొని సేవ్ అయితే చేసుకొని మీరు యాడ్ చేయాలన్నమాట. సో నేనైతే యాడ్ చేసి ఇప్పుడైతే చూపిస్తాను. సో ఎలక్ట్రోమోషన్ యాప్లోకి అయితే వచ్చాను. ఫస్ట్ది అలాగే ఉంచేస్తాను, సెకండ్ది నేనైతే మారుస్తాను. ఆల్రెడీ నేను క్రాప్ చేశాను కాబట్టి నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇమేజ్ని క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్న మనకి ఇక్కడ స్టార్ గుర్తులాగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టే మనకైతే గ్యాలరీలోకి వెళ్తుంది. సో ఇప్పుడు నేను క్రాప్ చేసింది ఈ ఇమేజే కాబట్టి నేనైతే యాడ్ చేసినామంటే మనకైతే అదే సైజులో మనకి పర్ఫెక్ట్గా యాడ్ అయిపోయింది అనమాట. అదేవిధంగా కింద ఉన్న ఇమేజ్ని క్లిక్ చేసి సేమ్ కలర్ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ నేను అదే ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిందమ్మంటే మనకి బ్యాక్గ్రౌండ్లో అదే ఇమేజ్ అయితే వచ్చింది చూడండి.
సేమ్ అనమాట. ఇంకా ఒకే ఇమేజ్ని పైన కింద యాడ్ చేసుకుంటే చాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి క్రాప్ చేసింది, దాని తర్వాత వచ్చి నార్మల్ ఇమేజ్ అయినా ఓకే, ఇబ్బంది లేదనమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదాన్ని చేంజ్ చేసుకోండి. నేనైతే అన్నిటికీ చేంజ్ చేసి అన్ని ఇమేజెస్ యాడ్ చేసి మీకైతే ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను. సో నేనైతే అన్నీ యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. నేనైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను, బీట్ మార్క్ తగ్గట్టు అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేశాను చూడండి. అదేవిధంగా మనమైతే ఇక్కడ గ్రూప్లో కూడా నేనైతే ప్రతి ఒక్క ఇమేజ్ని చేంజ్ చేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడేం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ కిందకి వచ్చేసేయండి. ఇక్కడ లిరికల్ గ్రూప్ అని ఉంది కదా, ఆ గ్రూప్ని అయితే హోల్డ్ చేసి పెట్టుకొని అన్నిటికంటే పైకి అయితే తీసుకొచ్చేసేయండి. ప్రతి ఒక్క దానికంటే పైకి అయితే తీసుకొచ్చేసేయండి. పైకి అయితే తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ 2 ఇమేజెస్కి అయితే ఎఫెక్ట్ అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసి ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే అంటే మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇది ఉంది కదా ఫస్ట్ ఇమేజ్, అంటే ఈ గ్రూప్ లైన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ అండ్ లైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొంచెం కలర్ఫుల్గా మనమైతే సాచురేషన్ అయితే యాడ్ అయితే చేద్దాం. స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి మళ్ళీ ఆ కలర్ సాచురేషన్ ఓపెన్ చేసి ఒక 50 లేదా 60 అయితే పెట్టుకోండి. కలర్ అనేది బాగా కనిపిస్తుంది, మనకి గ్రీన్గా మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ని క్లిక్ చేసి దానికి ఉన్న ఎఫెక్ట్స్ని అయితే ఇప్పుడు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని పక్కనున్న ఇమేజ్కి అయితే పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా పక్కనున్న ఇమేజ్కి పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ మధ్యలో ఒక ఇమేజ్ అయితే వదిలేసేయండి, లెంత్గా ఉంటుంది అనమాట. అది వదిలేసి మళ్ళీ చిన్న చిన్న ఇమేజెస్కి పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో 4 ఇమేజెస్కి అయితే పేస్ట్ అయితే చేయాలి. ఆ తర్వాత 2 ఇమేజ్లు అయితే వదిలేయండి. ఇప్పుడు ఒక సెట్టింగ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ది అయితే ఈ పక్క నుంచి మనకైతే వస్తుంది కాబట్టి ఇది వచ్చి ఈ పక్క నుంచి వస్తే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత రిపీట్ అని ఉంది కదా కింద లాస్ట్లో, అది క్లిక్ చేసి ఇక్కడ మనకి కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ యాంగిల్ అని ఉంది కదా, యాంగిల్ అనేది -1.5 డిగ్రీస్ అయితే పెట్టుకోండి. సారీ, ఇక్కడ మైనస్ అయితే చేయండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి 1.5 అయితే పెట్టుకోండి. ఈ పక్క -1.5 డిగ్రీస్ అయితే పెట్టండి. మనకైతే ఈ పక్క నుంచి వచ్చింది కదా, మనకి ఈ సైడ్ నుంచి మనకైతే మళ్ళీ వస్తుంది అనమాట. చూడటానికి బాగుంటుంది. అదేవిధంగా మళ్ళీ ఈ పక్క నుంచి వస్తుంది, మళ్ళీ ఇది కూడా మనమైతే అదేవిధంగా సింపుల్గా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి రిపీట్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ యాంగిల్ ఉంది కదా, సో ఇక్కడ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి మైనస్లో 1.5 అయితే పెట్టేసేయండి. చాలా ఈజీగా 2 ఎఫెక్ట్స్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇప్పుడు సింపుల్గా యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ అండ్ లైట్లోకి వెళ్ళండి. సాచురేషన్ సేమ్ అనమాట, దానికి ఎంత ఇచ్చామో సేమ్ అదే విధంగా మనం సాచురేషన్ అయితే ఇచ్చేద్దాం. సో ఒక 60 అయితే ఇచ్చేద్దాం. సేమ్ ప్రాసెస్ ఒక 60 అయితే ఇద్దాం. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మధ్యలో మనమైతే ఇమేజెస్ అయితే వదిలేసాం కదా, సో లెంత్ ఇమేజెస్, వాటికి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. సో సింపుల్గా మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. లాస్ట్ ఇమేజ్కి మధ్యలో ఒక లెంత్ ఇమేజ్ ఉంటుందన్నమాట. ఈ విధంగా పేస్ట్ అయితే చేసేయండి. కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ని క్లిక్ చేసి లిరికల్ గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి అన్గ్రూప్ అయితే చేసేయండి. సింపుల్గా చేసేసిన తర్వాత మనకైతే లిరిక్స్ అయితే తనీకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మనకి ఫస్ట్లో ఇక్కడ ఈ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. అదేవిధంగా పైకి మనకి లిరిక్స్ ఉన్నాయి కదా దానిపైన ఆ లిరిక్స్ అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. అన్నిటికీ కాదు, అంటే ఈ గ్రూప్స్ మన ఎంతవరకు ఉన్నాయో అంటే ఈ ఎఫెక్ట్ అనేది అంతవరకు ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళండి. మనకి చూడటానికి బాగా కనిపిస్తుంది అన్నమాట. ఎఫెక్ట్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి, చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఓకే,
ఈ విధంగా పేస్ట్ అయితే చేశారు కదా, రెండు ఒకదానిపైన ఒకటి ఉండే లిరిక్స్కి అయితే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సింగిల్గా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ ఉంది కదా, ఏ ఇమేజ్ కింద అంటే ఆ లిరిక్ కింద ఏ ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ అయితే ఆ లిరిక్స్ కలిగైతే ఇచ్చేయండి. దానికి తగ్గట్టు మనకైతే రావడం జరుగుతుంది. సో ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒకటి ఉంది కదా, సో దీనికి కూడా మనమైతే పేస్ట్ అయితే చేస్తే సరిపోతుంది. సో ఏ పక్క నుంచి వస్తుందో ఆ పక్క నుంచే వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సెకండ్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకుందాం. కాపీ చేసేసి మనం లిరిక్ ఉంది కదా, సెకండ్ లిరిక్ దానికి పేస్ట్ అయితే చేయండి. సో సింపుల్ అనమాట. అదేవిధంగా ఇక్కడ ఈ సైడ్ కూడా దానికి పేస్ట్ అయితే చేయండి చాలు. సో ఓవరాల్గా మనకైతే ఎఫెక్ట్ అయితే అయిపోయిందనమాట. చాలా ఈజీగా మన ఇమేజ్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకి వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఒక ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా అయితే వస్తుంది కాబట్టి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.